ఆరి మిమ్మల్ని పొయ్యిలో పెట్ట మీరు తెచ్చినా మీ అహంకారం చావలేదు. స్వర్గానికి వచ్చిన కులతత్వాలు భాషా భేదాలు పోలేదు. చుట్టం వస్తే ఒప్పుడు సెలవు కూడా ఇవ్వడా? ఓ మై గాడ్, దిస్ ఇస్ బాండెడ్ లేబర్. ఇది వెట్టి చాకిరి. ఇక్కడ షిఫ్ట్ సిస్టమ్ కూడా లేదా? ఒక బ్యాచ్ 8 గంటలు పనిచేస్తే ఆ తర్వాత ఇంకో బ్యాచ్ రావాలి. ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ కూలీ ఇవ్వాలి. మీకు సంఘం కూడా లేదా? అవ్వా! విప్లవం! విప్లవం! గట్టిగా అరవండి, విప్లవం! నేనా మీలాగే చచ్చిన వాణ్ణి, స్వర్గానికి వచ్చిన వాణ్ణి. మటుకు నీకు మాకు పోలిక. ఆరు నీ దుంప దెగ. సర్వమాన సమానత్వాన్ని చచ్చినా ఒప్పుకోవన్నమాట. నువ్వెవరో అప్రాచుడివి. మరి మీరు నాయనా? నేను పండితులం. బా వేదాల ఉపోసన పట్టిన ప్రకండులం. నేను 25 దేవాలయాలు కట్టించాను. అందులో కమిషన్ ఎంత కొట్టేశావు? నేను డజన్ యజ్ఞాలు చేయించాను. ఓహో, అయితే యజ్ఞాలు చేయించింది, దేవాలయాలు కట్టించింది ఇక్కడ మేజువాణి చూడటం కోసమా? అవును, యజ్ఞయాగాది కృతుల పరమార్థం స్వర్గ సౌఖ్యాలేనని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు మేము ఉన్న చోటికి నువ్వు ఎలా వచ్చావు? నీ అర్హత ఏమిటి? ఆరి మిమ్మల్ని పొయ్యిలో పెట్ట మీరు తెచ్చినా మీ అహంకారం చావలేదు. స్వర్గానికి వచ్చిన కులతత్వాలు భాషా భేదాలు పోలేదు. ఈ అపరాక్షుడితో మనకేం వాదం? దేవేంద్రతో ఫ్రీ వచ్చేద్దాం. పదనా ఆరి మీ దూకుడు మండ. ఏమో మేనకమ్మ గారు, దేవేంద్రుల వారు వెంటనే రమ్మన్నారు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. ఆలస్యమైనందుకు మండిపడుతున్నారు. మండిపడితే నీళ్లు పోయి చల్లబడతాడు. పద, వస్తున్నాను. అవా అవా ఆగవ్వా, చుట్టం వచ్చాన్ని ఒప్పోటి సెలవు పెట్టు. అలా వీల్లేదు నాయనా. ఏమిటి? చుట్టం వస్తే ఒప్పోటి సెలవు కూడా ఇవ్వడా? మాకు 1 గంట కూడా సెలవియ్యరు. ఓ మై గాడ్, దిస్ ఇస్ బాండెడ్ లేబర్. ఇది వెట్టి చాకిరి. దీన్ని మా లోకంలో ఎప్పుడో రద్దు చేశాం. చచ్చా, ఇదే స్వర్గం, ఇవేం బ్రతుకులు. ఇలాంటి బ్రతుకులు బ్రతికే కంటే చావడం మేలు. మాకంత అదృష్టమా? అవును, మీరు చావడానికి కూడా గతి లేదుగా.
ఈవిడ మహాపాపి, శిక్షించాల్సింది. శిక్షించాలంటే మగపట్లేనా? ఆడపట్టులు లేరు? ఆడబటులా? ఆడపట్లే లేరా? ఏం లోకరా నాయన ఇది? దీనికంటే మా భూలోకమేనయ్యం. అక్కడ ఆడ పోలీసులు ఉంటారు. అలాగంటే ఈ సత్రాలకి నేను తిందామని ఒడియాలు తెచ్చుకుంటే ఈ సత్రాలు లాగేసుకుంటున్నారు. ఆ, సీతమ్మత్త నువ్వా? నా తండ్రి నన్ను ఇడిపి తీసుకెళ్ళడానికి వచ్చావా బాబు? నా నాయన, నా తండ్రి ఎప్పుడు వచ్చా బాబు? నేను నిన్నే వచ్చానత్త. అవును, నువ్వు ఎప్పుడు తెచ్చావు? 12 ఏళ్ళు అయింది బాబు. ఆ మాయదారు రుద్రైనా నగలు కాసుకుని నన్ను చంపించేశాడుగా బాబు. వాడే నన్ను చంపించాడు. ఆ, నిన్న అమ్మో అమ్మో ఎంత మంచోండి. అవునత్త, నీ కొడుకు సుందరం ఉండాలిగా. వాడు ఏమయ్యాడు? నాతో ఆడుకునేవాడు. చిన్నప్పుడే అయిపోతా లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా. ఆహా. అదా పోయాడక్క పోయాడు. అత్త, అత్త, అత్త. ఆగండి, ఆగండి. ఏమిటి అన్యాయం? మీరందరూ 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 ఏకం కావాలి. ఎట్లాగా? అది నేను చెప్తాను. కాబట్టి కామ్రేడ్స్,
గట్టిగా అరవండి విప్లవం గద్దోలు దండయాత్ర నరకలోకంపై దండయాత్ర ఎవరో దుర్మార్గుడు ఎవరో కాదు ప్రభు మన భక్తులే అందరూ ఏకమై రాజభవనంపైకి దండెత్తి సెలవులు బోనసులు జీతాలు సెలవులు. పూజిత పరిపాలకుంద బ్రహ్మదేవుడితో ఈ విషయం చర్చిస్తాను. యముండల వారు మళ్ళీ పప్పులు కాలేస్తున్నారు. సార్ ఇవి చర్చలతో పరిష్కారం అవ్వేవి కావు సార్. మరి ఏమిటి చెప్పండి? వేయించండి, ఆవారు వేయించండి, పాపలకు ప్రవేశం లేదని పెద్ద పెద్ద బోర్డు కట్టించండి. అసలే మీకు విశ్రాంతి లేదు సార్. ఏ కాశ్మీర్ స్విట్జర్లాండ్ వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. ముళ్ళో వస్తాడు సార్. అప్పుడు డిక్టేషన్ మీ షరతులేవో చెప్పండి, సత్యం తప్పుకుంటాడు. మళ్ళీ అవసరం సార్ ఆలోచనేస్తారు. ఇవన్నీ పూర్వకంలో అమలుపరిచాం సార్, విజయాన్ని సాధించాం సార్. కావాలంటే నన్ను అడ్వైజర్గా వేసుకోండి సార్. మీరు చెప్పింది అక్షరాలార్థం తప్పక అమలుజరుగుతుంది. తీసే వరకు మన ఆందోళన వాయిదా వేద్దాం. ఆ తర్వాత ధర్మ ప్రభువులు మన సమస్యలన్నింటినీ కూడా సానుభూతితో పరిశీలిస్తాడు, పరిష్కరిస్తాడు ఉంటారు. సార్ మా పాప పెండింగ్ ఉంచారు కదా సార్. నేను మాత్రం చేస్తాను సార్. నన్ను పెరుగు విడుదల చేస్తే పెట్టేస్తాను సార్. అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూస్తాను సార్. మీకేమాత్రం అనుభవం సార్, నేను వస్తాను. లేకపోతే నా పిల్లల మీద గెలిపించండి. ఇదిగో నా విషయం కాదు, నా అడ్రస్ చెప్పండి సార్. వస్తాను. మూయండి ద్వారాలు, మూయండి, వేయండి తాళాలు, తగిలించండి బోర్డులు.